సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాని చూసి సినిమా టీమ్ని కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రభు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. ప్రభు గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సీనియర్ జర్నలిస్ట్. అలాగే వారిని ఈ సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీడియా అనేటువంటిది ఎంత బాధ్యతాయుతంగా స్పందిస్తుంది అనేటువంటి దానికి నిదర్శనం ఈ రోజున ఈ మీడియా సినిమాని సపోర్ట్ చేసిన విధానం. బ్యూటీ సినిమాని మేము ఎంతగా సపోర్ట్ చేసాం. ఎందుకంటే పెద్ద కళాఖండం, గొప్ప సినిమా, ఇలాంటి సినిమా ఇంతకుముందు రాలేదనేటువంటి రివ్యూలు మేము చెప్పాల. కానీ ఒక ఎంకరేజ్మెంట్ కోరుకునేటువంటి సినిమా, ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం 10 మందికి చూడగలిగేటువంటి, చూసే అవకాశం వస్తుందనేటువంటి దీంతో మీడియా మొత్తం కూడా ఈ సినిమా పట్ల ఒక సానుకూలమైనటువంటి రివ్యూలు ఇవ్వటం, సానుకూలంగా దీన్ని ఎంకరేజ్ చేయాలని మేము ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నమే ఈ రోజున మనకి మీడియాకి నిర్మాత గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, మీడియా ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేటువంటిది. ఎందుకంటే మధ్య మన దీంట్లో కూడాను నిమ్మల ప్రసాద్ గారు చెప్తున్నారు, మీడియా మాత్రమే ఈ సినిమాను నిలబెట్టగలదు. అలాగే మారుతి గారు కూడా చెప్పారు, ఎస్, మీడియా అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ అవే ఫ్రమ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ ఏ గుడ్ ఫిలిం. కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, మీడియా సినిమాను కిల్ చేస్తుంది అనేటువంటి ఒక భ్రమల్లో ఉన్నారు కొంతమంది నిర్మాతలు, కొంతమంది దర్శకులు వాళ్ళు. బట్ మీడియా అనేటువంటిది ఎప్పుడూ కూడాను మంచి సినిమా వస్తే ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీ లుక్ ఫార్వర్డ్. ఆ అవకాశం మాకు రావాలని కోరుకుంటాం. సినిమా థియేటర్లో కూర్చొని సినిమా చూడటం స్టార్ట్ చేసిన తర్వాత, దేవుడా ఈ సినిమా గురించి 4 మంచి మాటలు మాట్లాడే అవకాశం మాకు ఇవ్వు, మంచి మాటలు రాసే అవకాశం మాకు ఇవ్వు అనేటువంటి కోరుకుంటాం తప్ప, సినిమాని కిల్ చేస్తే మీడియాకి ఏమొస్తుంది? వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, వీఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండస్ట్రీ, వీఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఇండస్ట్రీ. కానీ ఈ మధ్య కొన్ని మీడియా పరంగా కూడా కొన్ని శక్తులు తయారైనాయి. ఎలాంటి సినిమా వచ్చినా, ఎంత మంచి సినిమా వచ్చినా అంటే మరీ చెత్తగా తీసేసిన సినిమా వస్తే నోరు మూసుకొని కూర్చోవటం బెటర్, రివ్యూలు ఇచ్చేసి రేటింగ్లు ఇచ్చేసి వాడు చేయడం కంటే అని. కానీ ఎంకరేజ్ చేయాల్సిన సినిమాలకు కూడాను రకరకాల మీనమేషాలు లెక్క వేస్తూ, ఈ సినిమాకి ఇన్నేసి మీటర్లు వేస్తూ, ఇది ముఖ్యంగా ఈ రేటింగ్లు సినిమాలని కిల్ చేస్తుంది, రివ్యూలు కాదు, రేటింగ్లు అనేటువంటి కిల్ చేస్తున్నాయి సినిమాలని. అక్కడ ఏదో వీళ్ళ బాబు సొమ్ము పోయినట్టు, వీళ్ళ తాత సొమ్ము అయినట్టు 2.5, 2.22 ఏదో భిక్ష వేసినట్టుగా వేస్తున్నారు. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తే ఏం పోతుంది? ఒక దుష్ట పరిపాలనను ఎంకరేజ్ చేసే ఒక జర్నలిస్టు, అది సమాజానికి ఎంత హానికరమో. ఒక మంచి సినిమా కాకపోయినా సరే, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. ఒక ఎంకరేజ్మెంట్ను కోరుకునేటువంటిది ఫిలిం జర్నలిజం అనేటువంటిది. ఎప్పుడైనా ఒక ప్రోత్సాహాన్ని, బాగా చేసేవయ్యా అని భుజం తడితే ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్ వాళ్ళు పొందే ఆనందం, దానికి వెలకట్టగలవా? అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి తప్ప ప్రతి సినిమాని. కానీ కొన్ని సినిమాలు నేను చీల్చి చెండాడి రాసిన సినిమాలు ఉన్నాయి, రివ్యూలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలు ఎంత దౌర్భాగ్యకరమైన సినిమాలు అయితేనో ఆ విధంగా రాసే దౌర్భాగ్యం నాకు కలిగిందని బాధపడ్డాను తప్ప, అదేదో నేను పెద్ద గొప్పగా ఈరోజు ఫీల్ అవ్వలేదు ఒక జర్నలిస్ట్గా ఒక సినిమా గురించి నెగిటివ్ రివ్యూ రాయటాన్ని. బట్ ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ రోజున జరుగుతున్నటువంటి విషయాలు, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ సోషల్ మీడియా కానీ వీటిల్లో ఫేస్బుక్లు ఇలాంటి వాటిల్లో చూసి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకొని, ఆ ఫ్రెండ్స్ ద్వారా ఎంత రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారో, జీవితాలు ఎలా పాడు చేసుకుంటున్నారో చేసేటువంటి ఒక ఇంటింటి రామాయణం ఈ రోజున ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి ఇలాంటి దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక చక్కని సినిమా వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీడియా మీద లేదా? దీనికి కూడా రంధ్రాన్వేషణ చేస్తామా? దీనికి కూడా బొక్కలు ఎత్తుకుతామా మనం? అదే మన రెస్పాన్సిబిలిటీ, అదే మన బాధ్యత. సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ జర్నలిస్ట్ ఐ హ్యావ్ గివెన్ ఏ గుడ్ రివ్యూ. సినిమా గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన ఐ హ్యావ్ గివెన్ ఏ వెరీ గుడ్ రివ్యూ. అలాగే ఇందులో చేసినటువంటి నటీనటులు, ఆర్టిస్టులు అందరూ కూడాను ముఖ్యంగా కంటెంట్ వైజ్గా ఎంత వెయిట్ ఉందో, కంటెంట్ వైజ్గా ఎంత రెస్పాన్సిబుల్ కంటెంటో, పర్ఫార్మెన్స్లు చూడండి అయ్యా ఈ సినిమాలో. నిజంగా పర్ఫార్మెన్స్లు చూడండి. ఈ పిల్ల నిజంగా దిస్ గర్ల్ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేసింది ఒక చిన్న కుందేలని చెప్పారు నరేష్ గారు. ఒక చిన్న అంటే ఇంట్లో ఆడపిల్లకు లోకం పోకడ తెలియనటువంటి ఒక ఆడపిల్ల ఎలాంటి ఉచ్చులో పడుతున్నారు, ఎలాంటి దారికి తప్పుతున్నారు అనేటువంటి చెప్పడానికి గారాభం, అమాయకత్వం, మూర్ఖత్వం, మంచితనం, చిలిపితనం
ఇన్ని రకాలు కలగలిసినటువంటి ఒక టీనేజ్ డైలమాలో ఉన్నటువంటి పిల్లలు ఎలా దారి తప్పుతున్నారని చెప్పినటువంటి ఆ క్యారెక్టర్లో ఆ పిల్ల పర్ఫార్మెన్స్ రియల్లీ సూపర్. అలాగే హీరో అంకిత్ చాలా చక్కగా ఎంత బాగా చేసినంటే ఆ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ని చాలా చక్కగా పోషించాడు తను. ఒక ప్రామిసింగ్ హీరోలాగా కనిపిస్తున్నాడు అంకిత్. కంగ్రాట్స్ అంకిత్. ఇక మన నవరస నట రాయ నరేష్ గారి గురించి ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, నరేష్ గారిని ఆయన యూత్ నుంచి నా యూత్ నుంచి ఇద్దరం కలిసి జర్నీ చేస్తూనే ఉన్నాం. ఆయన సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నిటికీ నేను పిఆర్ఓని. నాటి చిత్రం బలారే విచిత్రం దగ్గర నుంచి కూడాను ఆ సినిమా నేనే పిఆర్ఓని. ఆయన సినిమాలు చాలా వాటికి నేను పర్సనల్ పిఆర్ఓని. హీరోగా చేసినటువంటి వైవిధ్యం వెరైటీ ఎలా ఉందో అది హీరోయిజం అనేటువంటిది అలా ఉంది. బట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నరేష్ గారికి వస్తున్న పాత్రలు, ఆయన పోషిస్తున్న విధానం, ద వే హీఈస్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్స్, ముఖ్యంగా ఈ సినిమాలో కూతుర్ని విపరీతంగా ప్రేమించి కూతురు అడిగిన దాన్ని కాదనలేనటువంటి ఒక తండ్రి, ఒక నిస్సహాయత, ఏమి చేయలేనటువంటి నిస్సహాయత, ఆ నలిగిపోయినటువంటి పాత్ర, ఆ కూతురు దారి తప్పినప్పుడు ఆ తండ్రి పడ్డ ఆవేదన అద్భుతంగా నటించారు. నిజంగా గుండెలు పిండేలాగా నటించారు. మనకు తెలిసిన నరేష్ గారిలో చాలా షేడ్స్ ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో చాలా షేడ్స్ ఉన్నాయి, సినిమా లైఫ్లో చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనకి. బట్ యాజ్ ఎ ఫాదర్ ఇన్ దిస్ ఫిలిం ద పర్ఫార్మెన్స్ ఈజ్ గివెన్ ఈజ్ రియల్లీ అన్పారలల్. అంత అద్భుతంగా నటించారు నరేష్ గారు. అలాగే మన వాసుకి మదర్ క్యారెక్టర్లో వాసుకి గారి నటన చాలా బాగుంది. ఎలాగంటే ఒక బాధ్యత కలిగిన గృహిణి, ఒక మధ్యతరగతి గృహిణి పాత్రలో ఆవిడ చేసినటువంటి పర్ఫార్మెన్స్, కూతురు తప్పటడుగులు వేస్తున్నప్పుడు తను పడినటువంటి ఆవేదన, ఇవన్నీ కూడా చాలా చక్కగా పోర్ట్రే చేశారు. మా సుబ్రహ్మణ్యం మంచి కట్ ఇచ్చాడు. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ బికాస్ హీ ఈజ్ ఫ్రమ్ అవర్ జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ. మా జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ వచ్చాడు. ఈ రోజున పెద్ద పత్రికల్లో పనిచేసి కథకుడుగా, దర్శకుడుగా కూడా ఈ రోజున ఇదిగా ఉన్నాడు తను. ఇక డైరెక్టర్ వండర్ఫుల్ పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్. దిస్ ఈజ్ ఎంకరేజ్మెంట్ వీ హ్యావ్ టు గివ్. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒక మంచి సినిమా చేసినప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయలేకపోతే, డైరెక్టర్స్ని వీళ్ళని ఎంకరేజ్ చేయలేకపోతే, మనుషులుగా మనం ఎందుకు, మీడియాగా మనం ఎందుకు? ఇప్పుడు నేనైతే ఒకటి చెప్తున్నా, గొప్ప సినిమా అండి, కళాఖండం ఇలాంటిది నవ్వుతూ అని అభిషేక్ అని చెప్పట్లేదు. బట్ ప్రతి హృదయాన్ని టచ్ చేసేటువంటి ఈ రోజున నీడ్ ఆఫ్ ద అవర్ అనేటువంటి కథాంశం ఇది. అలాంటి కథాంశాన్ని తీసుకున్నారు కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్గా చక్కగా నీట్గా ప్రజెంట్ చేశారు కాబట్టి దే నీడ్ ఇన్ అప్లాజ్. ద కెమెరామెన్ కానీ ఆ కథకు కావాల్సిన మూడుని ద వే హీ హ్యాస్ ప్రొజెక్టెడ్ అంత బాగా చేశాడు. ఇక నిర్మాత గారి గురించి చెప్పాలి, విజయపాల్ రెడ్డి గారి గురించి. రియల్లీ ఆయనకంత ముందు తగిలినటువంటి ఒక ఎదురు దెబ్బ, ఆ దెబ్బ నుంచి కోలుకొని కూడా మళ్ళీ ఈ సినిమాని రిలీజ్కి తీసుకురాగలంటే మనిషికి ఎంత నైతిక స్థైర్యం కావాలి, నైతికంగా ఆర్థికంగా ఎంతగా తాను కూడా తీసుకోవాలి. ఆ తీసుకొని ఈ రోజున ఇది చేశారు కాబట్టి ఈరోజు ఇంత చక్కని సక్సెస్ తనకు వచ్చింది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేయడానికి, జనంలోకి తీసుకెళ్ళడానికి మా మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను చేయాలి, హెల్ప్ చేయాలి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.